హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బజ్జీ చేస్తున్నాను. దీనికోసం 2-3 గంటలు నానబెట్టుకున్నటువంటి 1 కప్పు బఠానీల్ని, 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని కూడా వేసి 6 విజిల్స్ అయితే రాణించుకుంటున్నాను. 6 విజిల్స్ రాణిస్తే ఇలా మెత్తగా హల్వాలాగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది పావ్ బజ్జీ అనేది. ఈవినింగ్ టైం స్నాక్ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు ఒక 2-3 అవర్స్ ముందు బఠానీలు ఒక్కటి నానబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా పావ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. గుమగుమలాడే పావ్ బజ్జీ. ఏ బండి దగ్గరికి కూడా వెళ్ళి తినే పనే లేదండి. ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ కూడా చేసేసుకోవచ్చు. ఇక ఇటు సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసి బాణీలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోని ఒక పావు చెంచా వరకు జీలకర్ర అయితే వేసి బాగా చిట్పట్లానివ్వాలి. జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ అండి, అస్సలు మర్చిపోవద్దు. టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని పొడుగ్గా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే చక్రాలాగా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఏంటంటే ఇక్కడ మీ కారానికి తగ్గట్టు మీ ఘాటుకి ఉప్పు కారాలను అయితే అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో కాస్త ఘాటు ఎక్కువగానే తింటాం కాబట్టి నేనైతే పచ్చిమిర్చి చాలా దండిగానే వేశాను. మీరు కాస్త ఘాటు తక్కువ తింటారు అని అనుకుంటే కనుక పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయను కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పావ్ బజ్జీ అచ్చం బండి మీద ఎట్లా అయితే తింటామో అదే టేస్ట్తోని ఇంట్లో హైజీనిక్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి తప్పకుండా కాస్త ఓపిక తెచ్చుకొని ఒక 3 గంటల ముందు కొద్దిగా ఒక పిరికెడు బఠానీలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకంతే, పెద్ద శ్రమ కూడా ఏమీ ఉండదు. సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఫస్ట్లో నేను కూడా ఇలానే అనుకునేదాన్ని. దీని ప్రాసెస్ ఒకసారి తెలిసిన తర్వాత ఇంకప్పటి నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బన్స్ తెచ్చుకొని, ఇంకా కట్ చేసినటువంటి 1.5 టమాటోని అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక టమాటో కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ మీరు శనగలు ఉంటాయి కదా, ఆ శనగలను కూడా యాడ్ చేసుకోవచ్చు, కాబోలి శనగల్ని. ఇక్కడ నా దగ్గర శనగలు లేవు కాబట్టి నేను శనగలు వేసుకోవట్లేదండి, బఠానీ వేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోని చిటికెడు పసుపుని, కొద్దిగా మీ రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఆ తర్వాత పావు చెంచా వరకు కూరకారంని కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పావు చెంచా వరకు ధనియాల పొడిని, కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చాట్ మసాలా ఎవరెస్ట్ అయితే తీసుకున్నాను. చాట్ మసాలాను కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వేసుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కూరకారం స్కిప్ చేయాలి అన్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను కలర్ కోసం కొంచెం అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో కొంచెం ఘాటు ఎక్కువగానే తింటారు. మీ ఉప్పు కారాలను అయితే అడ్జస్ట్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, మీ ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇవి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తెలియదు కదా, ఈ టైంలో మనం ఫస్ట్ ఉడికించుకున్న బఠానీ పొటాటోని మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ మ్యాష్ చేసుకున్న మొత్తాన్ని వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదే కుక్కర్లోని కొద్దిగా వాటర్ అయితే వేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా ఉంది కదా, ఇలా తిక్కుగా ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసి కాస్త అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో కాస్త మెత్తగా అయ్యే వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలండి. ఇంక ఈ టైంలో ఇప్పుడైతే దీంట్లోని కొద్దిగా కొత్తిమీరని, అదేవిధంగా కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా చేసుకోవటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ బన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ బన్స్ని మార్కెట్లో మనకి అవైలబుల్లో ఉంటాయండి. వాటిని ఇలా మధ్యకి పూర్తిగా కాకుండా కొంచెం ఎడ్జెస్ ఉంచి కట్ చేసుకోండి, అప్పుడు కాల్చుకోవడానికి కూడా బాగుంటాయి. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూపిస్తున్న విధంగా బన్స్ని అయితే 2 పక్కల పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. అసలు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షం పడుతున్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. ఇలా 2 పక్కల కాల్చుకున్న తర్వాత ఇంకా మనం చేసుకున్న కర్రీ, ఈ బన్ను కొద్దిగా ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి. ఆహా అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ పావు బజ్జీ అనేది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఎలా చేయాలి ఏంటి అనేది ముందుకు వెళ్తానండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.